డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆధార్ కార్డు కానివ్వండి, దీనివల్ల కానివ్వండి కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది. ఈ డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది. ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందా? I think I don't understand Telugu, but your concern was data security, if I understood right. Yes. So I can assure you this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, before you send a message, the message gets encrypted, and then when it receives by your friend or family, that's where it gets decrypted. So WhatsApp cannot read any message, and that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So data will be stored either in the government servers or the user's phone. If we send the phone certificate, then it will be in the phone, or if user is sharing any information, it will be in the government server. So data is 100% secured and with the government. సార్ చిన్న డౌట్ సార్, ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ సీఎం గారు కానీ మీరు కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి 500 పైచీలకు సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా? అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా? ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్. ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం, రాష్ట్రం పరంగా వెనకబడతాం. సర్వీసెస్ అనేది వీ వాంట్ టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్. సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది, ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, దట్ విల్ కంటిన్యూ. సో ఎక్కడ దీనివల్ల ఉద్యోగాలు పోతాయి, రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాదు. సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే, మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం, పేమెంట్ జరిగిపోతుంది, లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్. కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్, లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా? లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలానా టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా? ఎనీ టైం బౌండ్? ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి డెలివర్డ్ రియల్ టైం. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టీజీ ఆధ్వర్యంలో వీఆర్ క్రియేటింగ్ ఎ డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒకే ఒక రిపాజిటరీలో పెట్టాలనేది మా లక్ష్యం. అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన, ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం. సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ. బ్యాలెన్స్ 15 నుంచి 20% సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేము అనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని చేయలేము కూడా. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్. సో నేమ్ చేంజ్ ఉంది, అది సీమ్లెస్గా ఉండదు, దెర్ ఇస్ అ ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం. సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత, వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నెంబర్ 2, ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్. దిస్ ఇస్ బియాండ్ వాట్సాప్. ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్కి సీడ్ అయిన ఫోన్ నంబర్, అంటే ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నంబర్, ఆ ఫోన్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూ హ్యావ్ అన్లాక్డ్. సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను, అది స్టాండ్. బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నెంబర్కే షేర్ చేయాలి. మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే అది నెంబర్ చేయొద్దండి, ఈ ఒక్క నెంబర్కే, ఏదైతే 9553000009 ఈ ఒక్క నెంబర్కే షేర్ చేయాలి. అందుకే ఈ సింగిల్ నెంబర్ అనౌన్స్ చేశాము, ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. కాదు సార్, మీరు వాట్సాప్కి 9553000009 అని చెప్పారు, ఓకే. ఏదైనా నేనే ఒక సమస్య మీద మీకు రికమెండేషన్ వాట్సాప్ గవర్నెన్స్లో పెడతాను. పెట్టినాక నా సమస్యకి మీరు పరిష్కారం లేదని కానీ ఉందని చెప్పేసి క్రమంలో నా నెంబర్ని వేరే వాళ్ళు హ్యాకర్స్ ఏదైనా తీసుకొని వేరే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేకుండా సింగిల్ నెంబర్ కాల్ సెంటర్ నుంచి ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఈ నెంబర్ నుంచి మాత్రమే ఈ కాల్ వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ సేవల్లో ఎక్కడ దుర్వినియోగం అవ్వదని నా ఫీలింగ్. సింగిల్ పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకి ఫోన్లు చేయము, వీ విల్ ఓన్లీ ఇంటరాక్ట్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్.
సింపుల్. సార్ సో అప్పుడు మీకు ఎవరు హైజాక్ చేయడానికి ఫోన్ లింక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. నో మనం క్లారిటీగా చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా వీ విల్ ఓన్లీ కమ్యూనికేట్ త్రూ వాట్సాప్. సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఎవడంటే వాళ్ళు ఫోన్ చేసేది ఉండదు. అది కొంచెం క్లారిఫికేషన్. సార్ ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ సర్వీసెస్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే పట్టాలకు సంబంధించి ఏదైతే ఈ దీంట్లో అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ డెలివరీ కూడా సర్టిఫికేట్ వాట్సాప్లోనే వస్తుంది కదా, మీరు చెప్పేది సర్టిఫికేట్. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిన తర్వాత దాంతో సంబంధించిన అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలొట్టుందా? మీరు ప్రభుత్వ పరంగా ఆ విధంగా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా? రెండోది ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే రెవెన్యూకి సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కేసులు రెవెన్యూలో ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీలోనే చాలా మార్పులు చేశారు, పెద్ద పెద్ద నేతలు అందరూ దొరుకుతున్నారు నేపథ్యం ఇప్పుడు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలా ట్రై చేస్తారు? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రధానంగా సర్టిఫికెట్ గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికెట్ల పైన బార్ కోడ్లు ఉండేవి. అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకున్నాక అవకాశం ఉండేది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ వస్తే క్యూఆర్ కోడ్ని అధికారులు స్కాన్ చేసినా ఎవరు కానీ స్కాన్ చేసినా AP.gov.in వెబ్సైట్కి వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ నాకు సర్టిఫికేట్స్ డాటా ఏదోటి, బట్ AP.gov.inకి వెళ్తుంది. అక్కడ ఈ సర్టిఫికేట్ పైన ఉన్న పేరు వివరాలని అక్కడ కంపడతాయి. సో ఇది స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ క్యూఆర్ కోడ్ ఇస్ పర్మనెంట్. సో సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసిన, ఇప్పుడు అధికారులే కాదు సామాన్యులు మేము కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సింపుల్గా వెబ్సైట్కి వెళ్తుంది, వ్యాలిడేట్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ. సో మీరు అన్నట్టు డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ గతంలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో అధికారులు సగం సమయము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోతుందండి. ఇఫ్ ఐఎమ్ రైట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ దర్ టైమ్ గోస్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అది ఎందుకు ఉండాలనేది నా పాయింట్. సో దానికి తీసుకొచ్చాం. సో అది వీల్ స్ట్రీమ్ లైన్ ఇట్. ఇది తొలి అడుగు మీకు చెప్పా ఫస్ట్ స్టెప్. ఇప్పుడు దెర్ ఆర్ కేటగిరీ 1, ఐ కాల్ దెమ్ 1, 2, 3 కేటగిరీ 1 సర్వీసెస్ సీమ్లెస్గా చేయొచ్చు. కేటగిరీ 2 సర్వీసెస్ ఇంటర్నల్గా మా పనితీరులో మార్పు రావాలి. కేటగిరీ 3 సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి. సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేసాం. అవి కూడా వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆ చట్టాలు సవరిస్తాం, సర్వీసెస్ అందిస్తాం. సార్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయగానే నాకు మెసేజ్ వచ్చింది మీకు ఏ సేవ కావాలనేది, బాగుంది. అయితే దీని ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికేట్లో ఏమైనా అక్షర దోషాలు వస్తే ఏంటి పరిష్కారం? ఏదండి సర్టిఫికేట్లో అక్షర దోషాలు వస్తే ఏంటి పరిస్థితి? అది కరెక్షన్స్. అది మీరు అడిగేది సర్టిఫికేట్లో తప్పులు ఉంటే కరెక్షన్స్కి అప్లై చేయాలనేది ఉంది. ఆ ఆప్షన్స్ త్వరలో ఎనేబుల్ చేస్తాం, ఎందుకంటే అది డిఫరెంట్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది. 80% మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే 20% మందికి ఏంటంటే సర్టిఫికేట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తుంది. అదొక వర్క్ ఫ్లో ఉంది దానికి. ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం. సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అది బ్యాక్ ఎండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం. సో ఇది సింపుల్గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ మీద పెడతాం, అంత తేలికైన పని కాదు ఇది. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది. సో నాకు కూడా ప్రజా దర్బార్లో వచ్చి కలుస్తూ ఉంటారు, మా తండ్రి పేరు తప్పుంది, అది కరెక్ట్ చేయాలి, దానికి ప్రాసెస్ ఉంది ప్రభుత్వంలో. సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏమి వేసానంటే అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది, ఇస్ దట్ ద రైట్ ప్రాసెస్, ఇస్ దర్ అ బెటర్ ప్రాసెస్, ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి వీల్ ఫైన్ ట్యూన్ దోస్ ప్రాసెస్.